సో ఆమె ఇంతకుముందు చెప్పినట్టు చాలా అంశాలు ఈ లేఖలో 6 పేజీల అంశాల్లో మనం కొన్ని అంశాలను తీసుకున్నాం. ఇంకా చాలా అంశాలు ఆమె ప్రస్తావించారు. ఉర్దూలో ఎందుకు మాట్లాడలేదు, ఉర్దూలో మాట్లాడకపోవడం కూడా తప్పుగానే ఆమె భావించారు. కేసీఆర్ సాధారణంగా ఏ సమావేశంలో అయినా గతంలో జరిగిన ఎన్నికల సభల్లోనే లేదా పార్టీ బహిరంగ సభలైనా గతంలో కరీంనగర్లో జరిగిన సింహగర్జన ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఆయుపట్టుగా చెప్తారో తెలంగాణ ఉద్యమం విస్తృతం కావడానికి ప్రధాన భూమిక పోషిందో సింహగర్జనలోనే ఉర్దూలో మాట్లాడలేదు, అది మాట్లాడకపోవడం కూడా తనకు ఇబ్బంది కలిగించినట్లు ఆమె చాలా ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకుముందు చెప్పినట్లు వక్ఫ్ బిల్ పైన ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు 42% అంశం మీద ఎందుకు విస్మరించారు, దాని గురించి మాట్లాడవలసి ఉండి ఒకవైపు బీసీ రిజర్వేషన్ల మీద కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంది, అసెంబ్లీలో తీర్మానం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్తో కొట్లాడడానికి బీఆర్ఎస్తో సహా అన్ని పార్టీల ప్రతినిధులను తీసుకొని ఢిల్లీకి వెళ్తానన్న అంశానికి సంబంధించి ఎందుకు మాట్లాడలేకపోయిందని, ఎస్సీ వర్గీకరణ అంశం కూడా తెలంగాణలో బిగ్ సబ్జెక్ట్, ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునే ప్రయత్నం చేసింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా ఉద్యోగాల్లో కూడా తమ కేటగిరైజేషన్ ప్రకారం మేము నిర్ణయం తీసుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో ఎందుకు ఆ అంశానికి సంబంధించి చెప్పకపోవడం, ఇంత పెద్ద మీటింగ్లో మళ్ళీ పాత పద్ధతుల్లోనే మళ్ళీ పాత రకంగానే మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా మాట్లాడింది. పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయం ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో, తెలంగాణ రావడానికి సాకారం చేయడానికి ప్రయత్నం చేశారో, బీఆర్ఎస్ని తమ హస్తాల మీద నిలబెట్టారో, తమ భుజస్కంధాలపైన నిలబెట్టారో వాళ్ళకి ఎందుకు అవకాశం కల్పించలేదంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా పాత ఇన్ఛార్జీలకు లోకల్ బాడీస్ ఎలక్షన్స్లో బీఫామ్లు ఇస్తుంది, పాత ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే మళ్ళీ ఇస్తే పాత ఇన్ఛార్జీల వల్లనే ఓడిపోయాం, అందుకే ఆ అంశాలకు సంబంధించి ఎందుకు ఇవ్వలేకపోయామని కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి ఆమె ఆ అంశాన్ని కూడా ప్రస్తావించవలసి వస్తుంది. సో ఈ అన్నీ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లు సర్పంచులుగా పోటీ చేయాలనుకునే వాళ్ళు, అదేవిధంగా దీనికి సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఉండాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాత ఇన్ఛార్జీలకే బీఫామ్ ఇస్తే అది కూడా మళ్ళీ పార్టీకి నష్టం జరుగుతుంది ఆ అంశాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. ఇన్ఛార్జి నుండి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైవర్ట్గా బీఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కూడా, అంటే ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళకి బీఫామ్లు ఇస్తే వాళ్ళకి నచ్చిన వ్యక్తులకు మాత్రం ఇస్తారు. అంటే ఈమె కవిత ఒక్కొక్క వర్గం ఉంది, ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నారో ఆ నియోజకవర్గానికి వ్యక్తులకు ఇన్ఛార్జీలకు ఇస్తే వాళ్ళకు బీఫామ్లు వచ్చే అవకాశం లేదు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లో రాష్ట్ర పార్టీ నుంచి కనుక బీఫామ్లు ఇస్తే అవి సక్రమంగా అందుతాయనేది ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తారు. అంటే పార్టీ నిర్మాణం పైన పార్టీ ఏ విధంగా పనిచేయాలనే అంశానికి సంబంధించి కూడా కవిత తన లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా అనేక ఇంకా అంశాలకు సంబంధించి ధూమ్ధామ్ కార్యకర్తలను ఏదైతే పాటలతో ఆటలతో ఏ తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ప్రయత్నం చేశావో అది పోయింది. దానికి సంబంధించిన ఆ పాటలు వినిపించడంలో మనం ప్రజల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యామంటూ కూడా ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. ఎందుకంటే ధూమ్ధామ్ కార్యక్రమాలతోనే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ప్రతి ఇంటికో తెలంగాణ గడపకు ధూమ్ధామ్కి సంబంధించిన పాటలు వెళ్ళాయి. ఆ నేపథ్యంలోనే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాగలిగింది. సో ఆ విషయంలో మనం ఫెయిల్ అయ్యామంటూ కూడా ఆమె ప్రయత్నం చేశారు. స్టేజ్ మీదకి వచ్చే లోపలనే అనేక మంది నాయకులు మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేదని. కేసీఆర్ ఈ సమావేశానికి సంబంధించి ఒక్క కేసీఆర్ తప్ప ఇంకెవరు మాట్లాడే అవకాశం లేదు. ఆయన ఒకవైపు కేసీఆర్ బొమ్మ, ఇంకొక వైపు కేటీఆర్ బొమ్మ స్టేజ్ పైన కనిపించే విధంగా వరంగల్ సభలో పెట్టారు. కానీ ఒకవేళ కేసీఆర్ వచ్చే ముందు గతంలో ఇదే ప్రాక్టీస్ జరిగేది. కేసీఆర్ వచ్చే ముందు అనేక మంది నాయకులతో మాట్లాడించేవారు. ఆ మాటలు ఒక్క లీడర్తో కూడా మాట్లాడించకపోవడం తనకు బాధ కలిగించింది. అలా మాట్లాడిస్తే బాగుంటేదని కూడా డాడీకి కవిత లేఖలో పేర్కొన్న అంశం కూడా ఇప్పుడు ఆ అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించింది. ఇంతకుముందు చెప్పినట్టు బీజేపీ మీద మీరు కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడుతూ చాలా మందిలో అయోమయం నెలకొంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారు లేదా అనే అంశానికి సంబంధించి ఎందుకు క్లారిటీ ఇవ్వలేదని కూడా చెప్పింది. పర్సనల్గా నాకు కూడా ఇంకా బలంగా మాట్లాడాలని, అంటే వ్యక్తిగతంగా నేను కూడా సభలో అవకాశం ఇస్తే చాలా బలంగా మాట్లాడేవని, బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి కానీ తెలంగాణ ఉద్యమకారుల నుంచి అనుకున్న ఆ విషయంలో కానీ తను మాట్లాడే అవకాశం ఉంది. కానీ అది నాకు అవకాశం రాలేదు అని కూడా ఆమె ఈ లేఖలో ప్రస్తావించింది. ఇక ప్రధానంగా ఆమె మొత్తం లేఖలు చూస్తే బీజేపీకి సంబంధించిన అంశమే హైలైట్ చేస్తూ బీజేపీ అటెన్షన్గా ఎందుకు ప్రస్తావించలేదనేదే ఆమె ప్రధానంగా క్యాడర్లో ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు, బీజేపీకి సంబంధించిన పొత్తు ఉంటుందా లేదా అనే అంశానికి సంబంధించి కూడా చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయకపోవడం కూడా బీజేపీకి హెల్ప్ చేశామనే భావన కూడా ఆమె ప్రస్తావించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిజానికి కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో కానీ
లేదా ఇక్కడ కానీ పోటీ చేయకపోవడం ఒక రకంగా బీజేపీకి హెల్ప్ చేశామనే భావన మొత్తం తెలంగాణ సమాజానికి పాకింది. తెలంగాణలో కనుక ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేస్తే బీఆర్ఎస్కి సంబంధించిన ఓట్లు బీఆర్ఎస్కి వచ్చాయి, లేదా బీఆర్ఎస్కు సీట్లు కూడా వచ్చాయి. అసలు పోటీ చేయకుండా మొత్తం అస్త్ర సన్యాసం చేసి ఎందుకు ఎందుకు పోటీ చేయలేదు ఎమ్మెల్సీ ఎలక్షన్లో? దానివల్ల కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనే ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లిందంటూ కూడా ఆమె ఈ రకంగా ప్రస్తావించారు. పొలిటికల్ సినారియోని అనుసరించి రాజకీయ పరిణామాలు అనుసరించి ఎప్పటికప్పటికి నిర్ణయాలు తీసుకోవడంలోని వెనుకబడిపోయామనే అంశానికి సంబంధించి కూడా ఆమె ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు. సో మొత్తం మీద అనేక అంశాల మీద ఈ అంశాలను బేరీజ్ వేసుకుంటూ కవిత 6 పేజీల లేఖ, 6 పేజీల లేఖలో ఈ అంశాలను అన్నింటిని కూడా ప్రస్తావిస్తూ వీటన్నిటి కూడా ఒక రకంగా మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది డాడీ అంటూ కవితకు లేఖ రాసింది. ఇదంతా లేఖ రాయడం అంటేనే కవిత ఆయన నుంచి ఆన్సర్ కోరుకుంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిగా నాకు హక్కు ఉంది, ఆ హక్కు మేరకు తాను క్వశ్చన్ చేసే అర్హత ఉంది. పార్టీ అధ్యక్షునిగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను, ఒక కూతురుగా డాడీ అంటూ క్వశ్చన్ చేస్తున్నాను, నాకు ఆన్సర్ చెప్పాలని భావనతోనే కవిత ఈ లేఖ రాసింది. ఆ కవిత లేఖకి ఏ విధంగా స్పందిస్తారు? కవితని పక్కకు పెడతారా, లేదా ఈ అంశానికి సంబంధించి క్రమశిక్షణ చర్య తీసుకొని నోటీసులు ఇస్తారా, లేదా పిలిచి అడుగుతారా, కుటుంబ వేదికగానే ఆమెని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారా, కన్విన్స్ చేసి దూరం చేసుకుంటారా అనేది చాలా ఆసక్తికరమైన విషయం. ఇక ఫ్యూచర్లో ఏ విధంగా జరుగుతుంది, పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటే, ఇంట్లో వ్యక్తికి అయితే ఒక విధంగా, బయటికి వ్యక్తి అయితే ఒకే విధంగా కేసీఆర్ నిర్ణయం తీసుకుంటున్నారనే అంశానికి సంబంధించి ఇదంతా కూడా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా క్లారిటీ ఇస్తేనే పార్టీ ముందుకు పోయే అవకాశం ఉంటుంది. కేసీఆర్ నిజానికి క్రమశిక్షణ ఉల్లంఘించే ఏ నేతనైనా ఖచ్చితంగా ఆయన చర్య తీసుకుంటారు అనేది సంకేతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ సంకేతాన్ని ఇవ్వాలనే పార్టీ క్యాడర్ కోరుకుంటుంది. కాబట్టి కవిత విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారా, లేదా తక్షణం చర్య తీసుకుంటారా అనేది చాలా ఆసక్తికరమైన. తెలంగాణ సమాజం కూడా ఇప్పుడు అదే కోరుకుంటుంది, కవిత కూడా అదే కోరుకుంటుంది. తన పైన ఇక తాడో పేడో తేల్చుకోవాలనే డాడీకి లెటర్ రాసింది. డాడీ లేఖని మీడియా కూడా పరోక్షంగా లీక్ చేసింది. సో ఆమె లేఖ పట్ల ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తుంది, కేసీఆర్ స్పందిస్తారు, కేసీఆర్ కుటుంబం ఏ విధంగా స్పందిస్తుంది అనేది చాలా ఆసక్తికరమైన పరిణామం. కాంగ్రెస్ ఈ అస్త్రాన్ని తీసుకొని ఇంకా ముందుకెళ్ళి కేసీఆర్ కుటుంబంలో రచ్చని ఏ మేరకు తీసుకెళ్తుంది, ఏ మేరకు రాజకీయంగా ఉపయోగించుకుంటుంది అనేది